వెల్కమ్ బ్యాక్. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. నిన్న మావోయిస్టు పోస్టర్లు వెలిసిన నేపథ్యంలో అలర్ట్ అయ్యారు. ఎన్నికలకు ఒక్కరోజు గడువు ఉండటంతో మావోయిస్టులు అవాంఛనీయ ఘటనలకు పాల్పడతారేమోనన్న అనుమానంతో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. డబ్బు మద్యం తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వాహనదారులను హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. వేణు, పోలీసులు చేపట్టిన తనిఖీల గురించి డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా ఇక ఈ రోజు సాయంత్రంతో సైలెన్స్ పేరు మొదలుకాన నేపథ్యం లోపల అటు ఏజెన్సీ ప్రాంతాల లోపల కొనసాగుతుంది. అటు ములుగు జిల్లాకు సంబంధించిన వాజేడు వెంకటాపురం ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో సరిహద్దు పంచుకున్న నేపథ్యం లోపల అక్కడ మావోలు సంచరించే అవకాశం ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ సమాచారం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలోనే గత నెలలో జరిగినటువంటి మావోయిస్టుల ఎన్కౌంటర్ లో భారీ ఎదురుదెబ్బ తగిలింది. దానికి ప్రతీకార చర్యలు కావచ్చు, అటు తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ లో తమ ఉనికిని చాటుకోవడానికి కావచ్చు, ఎన్నికలను ఉపయోగించుకొని ఏదైనా విధ్వంసక చర్యలకు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రస్తుతం సాయుధ బలగాలు భారీ ఎత్తున పహరా కాస్తున్నాయి. అదేవిధంగా నిన్న తెల్లవారుజామున వాజేడు మండలంలోని వై జంక్షన్ వద్ద మావోయిస్టుల వాల్ పోస్టర్ కూడా దొరికాయి. అందులోపల ఈ ఎన్నికలను బహిష్కరించాలంటూ కూడా మావోయిస్టులు పిలుపునిస్తూ సిపిఐ మావోయిస్టు పార్టీ కమిటీ పేరుతో లేఖ కూడా విడుదల చేశారు. అంటే మావోయిస్టులు ఎన్నికలను ఆసరాగా చేసుకొని విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉందంటూ కూడా ఈ యొక్క చర్యలను బట్టి చూస్తే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు ఛత్తీస్గఢ్ సంబంధించిన బార్డర్ ఏరియాలను అయితే పూర్తిగా గస్తీ కాస్తున్నారు. ఇక డ్రోన్లతో కూడా పర్యవేక్షణ కొనసాగుతుంది. ఇక ఏజెన్సీకి వచ్చేటువంటి ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామాల్లో ప్రజలను కూడా వారికి సంబంధించినటువంటి ఐడి ప్రూఫ్లు చూసిన తర్వాతనే అక్కడ లోకల్ గా ఉండనిస్తున్నారు. ఒకవేళ అనుమానం కలిగితే మాత్రం వారందరినీ విచారించిన తర్వాతనే వారికి సంబంధించినటువంటి డేటాను తెప్పించుకున్న తర్వాతనే కూడా అక్కడి నుంచి రాకపోక అంటే మొత్తానికి ఎంపీ ఎన్నికలను లోపల ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మొత్తం ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యల నేపథ్యం లోపల ఈ హై అలర్ట్ ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ వేణు.